అసలు జర్మనీలో ఏమైతుంది? ఎందుకు చాలా మందిని జాబ్స్ నుంచి లే ఆఫ్ చేస్తున్నారు? 2025లో స్టూడెంట్‌గా జర్మనీకి రావచ్చా? కోర్స్ చేయొచ్చా? లేకపోతే చాలా మంది చెప్తున్నారు ఆపర్చునిటీ కార్డ్ ద్వారా జర్మనీలో జాబ్స్ అప్లై చేసి 2025లో ప్లాన్ చేసుకొని రావచ్చా? ఇలాంటి చాలా క్వెషన్స్ మీరు ఆలోచిస్తున్నారు కదా! సో, ఇవాళైతే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇవాళైతే వీడియో మీకు అర్థమైపోయే ఉంటుంది. సో, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలామంది దీనికోసం వెతుకుతూ ఉంటారనుకుంటా. సో, నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే కంప్లీట్‌గా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే నేను జర్మనీలో ఉంటానండి. 3 ఇయర్స్ నుంచి జర్మనీలో ఉంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తుంటాను. అండ్ మీలో ఎవరికైనా నా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుందనే నేను వీడియోస్ చేస్తున్నాను. సో, వీడియో అయితే ఫుల్‌గా చూసేయండి. అయితే జర్మన్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాము. సో, మనలో అందరికీ తెలిసిందే జర్మన్ ఎకానమీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ అని చెప్పేసి. అంతేకాకుండా యూరోప్ మొత్తానికి బ్యాక్ బోన్ వచ్చేసి జర్మన్ ఎకానమీ అని చెప్తారు కూడా. అట్ ప్రెజెంట్ జర్మన్ ఎకానమీ 4థ్ ప్లేస్‌లో ఉంది. 3rd ప్లేస్‌లో జపాన్ ఉంది. సో, 4థ్ ప్లేస్‌లో ఉంది కానీ చాలా చేంజెస్ జరిగాయి రీసెంట్ టైమ్స్‌లో. 2022 నుంచి చాలా చేంజెస్ జరిగాయి డ్యూ టు ద వార్స్ రష్యన్ అండ్ యుక్రేనియన్ వార్ జరిగిన వల్ల. సో, అండ్ దీనివల్ల మనందరికీ తెలిసిందే జర్మన్ ఎకానమీ కూడా రిసెషన్ ఫేస్ చేసిందని చెప్పేసి, చాలా గ్రోత్ అయితే పడిపోయిందని చెప్పేసి. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే, ఆ రిసెషన్ నుంచి తిరిగి మళ్ళీ నార్మల్‌కి అయిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. బట్ గ్రోత్ అయితే లేదు. నార్మల్ పొజిషన్‌కి వచ్చింది ఓకే అనే చెప్తున్నారు. సో, ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ వల్ల జర్మనీ మీద చాలా ఇంపాక్ట్ అయింది. అందులో ముఖ్యంగా తీసుకుంటే నేచురల్ గ్యాస్. ఎందుకంటే జర్మనీ కంప్లీట్‌గా నేచురల్ గ్యాసెస్ కోసం రష్యా మీద డిపెండ్ అయ్యి ఉన్నింది. బట్ రీసెంట్ టైమ్ వార్ వల్ల వచ్చేసి ఈ ఈ నేచురల్ గ్యాస్ అన్నీ కంప్లీట్‌గా స్టాప్ చేసేసిన వల్ల ఎనర్జీ క్రైసిస్ పెరిగిపోయాయి జర్మనీలో. అండ్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఎక్స్‌పెన్సెస్ కావచ్చు అన్నీ ఇంక్రీజ్ అయిపోయింది జర్మనీలో. సో, నార్మల్ ఎక్స్‌పెన్సెసే కాదు. ఫుడ్ ఒక్కటే కాకుండా ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయిన వల్ల సో, ఇక్కడున్న పీపుల్‌కొచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి సాలరీస్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం చాలా ఇంక్రీజ్ అయింది. ఈవెన్ దో రెంట్స్ కావచ్చు అన్నీ ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఇంకో సైడ్ తీసుకుంటే జర్మన్ ఎకానమీ కంప్లీట్‌గా స్ట్రాంగ్ అని ఎందుకు చెప్తారంటే జర్మనీ ఈజ్ బెస్ట్ ఫర్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్. బీఎంజెడ్, మెర్సిడీస్ బెంజ్, ఆడి, పోర్షే ఇవన్నీ కూడా వచ్చేసి జర్మన్ బేస్డ్ కార్స్ కాబట్టి. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మీరు చూసే ఉంటారు ఫోక్స్ వేగన్ కంపెనీ 3 మెయిన్ డివిజన్స్‌ని క్లోజ్ చేసేసారని చెప్పేసి. సో, దీనివల్ల వచ్చేసి చాలా ఎఫెక్ట్ పడింది. అంతేకాకుండా చిన్న చిన్న కంపెనీస్ ఈ ఫోక్స్ వేగన్ కంపెనీకి ఏదైతే సప్లై చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఐటెమ్స్ అన్నీ సప్లై చేస్తారు కదా! అలాంటి చిన్న చిన్న కంపెనీస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడింది. అండ్ డిమాండ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో, అలాంటప్పుడు వచ్చేసి గ్రోత్ అనేది డెఫినెట్‌లీ లేదు. అండ్ అట్ ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్ తీసుకుంటే చాలా వరకు అన్ని కార్స్ ఈ మొబిలిటీ కార్స్ అయిపోయిన వల్ల వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి జర్మనీ కొంచెం స్లోగానే ఉంది. సో, దీనివల్ల వచ్చేసి గ్రోత్ ఎఫెక్ట్ మీద వచ్చేసి చాలా దెబ్బ పడింది. సో, ఇది ఒక సైడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదివే వాళ్ళకి అయితే కొంచెం కష్టంగానే ఉంది జర్మనీలో జాబ్స్ తెచ్చుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అట్ ద ప్రెజెంట్ ఎవరైతే ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా లే ఆఫ్ చేస్తున్నారు. సో, లే ఆఫ్ చేసి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో కొత్త జాబ్ వెతుక్కోవాలి అన్నప్పుడు వచ్చేసి డెఫినెట్లీ ప్రెషర్ అండ్ దొరుకుతుందా లేదా అన్న క్వెషన్ మార్క్ కూడా చాలా మందికి ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా జాబ్స్ తెచ్చుకోవడానికి 18 మంత్స్ పీరియడ్ ఉంటుంది కదా! మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మనము వచ్చేసి జాబ్ వస్తుందా లేదా అన్నది క్వెషన్ మార్క్‌గానే ఉంది. సో, అంతేకాకుండా వచ్చేసి కొందరికి వచ్చేసి జాబ్ వచ్చినా కానీ వితిన్ 6 మంత్స్ అంటే ప్రొబేషన్ పీరియడ్ లోపల వచ్చేసి చాలామంది లే ఆఫ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో వచ్చేసి ఫేస్‌బుక్ గ్రూప్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా గ్రూప్స్ ఉంటుంది స్టేట్ బేస్ చేసుకొని. సో, ఆ గ్రూప్స్‌లో అంతా చూస్తే వచ్చేసి చాలామంది లే ఆఫ్ చేసేశారు అని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తున్నారు. సో, దీన్ని బట్టి అర్థం అవ్వడం ఏంటంటే జాబ్ తెచ్చుకోవడం ఒక కష్టం అంటే దాని తర్వాత జాబ్‌ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంది. అండ్ ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్. సో, ఇది ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్‌లో పొలిటికల్ చేంజెస్.
సో 2025లో జర్మనీలో ఎలక్షన్స్ ఉందండి ఫిబ్రవరిలో. సో ఎలక్షన్స్ ఉందంటే ఎన్ని చేంజెస్ జరుగుతుందో ఎలక్షన్స్ ముందు మనకి తెలియనిదేం లేదు. అండ్ ఇక్కడ కూడా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా! సో ఆ డిస్కషన్స్ కూడా జరుగుతుంది. సో దానివల్ల వచ్చేసి చాలా ఎఫెక్ట్ ఉంది ప్రెజెంట్. యాజ్ పర్ ద వెబ్‌సైట్ తీసుకుంటే ఫిబ్రవరి 23, 2025 ఎలక్షన్స్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది డెఫినెట్‌లీ చేంజ్ అవుతుందా? లేకపోతే ప్రెజెంట్ ఉన్న పార్టీయే వస్తారా అనేది చూడాలి. ప్రెజెంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళైతే బాగా చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే మనలాంటి ఇంటర్నేషనల్ పీపుల్‌కి ఎవరైతే జర్మనీకి రావాలనుకున్న వీసా ప్రాసెస్ కావచ్చు, ఇంకా చాలా చేంజెస్ వచ్చేసి మంచిగా చేశారనే చెప్పొచ్చు. అండ్ చాలా డెవలప్‌మెంట్స్ కూడా తీసుకొనొచ్చారు. సో చూడాలి ప్రెజెంట్ ఉన్న పార్టీ వస్తారా? లేకపోతే న్యూ పార్టీ వస్తే వచ్చేసి మళ్ళీ ఏమైనా చేంజెస్ జరుగుతుందా? అండ్ పాత పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి చాలా చేంజెస్ చేశారు కదా! అందులో వీసా ప్రాసెస్ కావచ్చు, పీఆర్ ప్రాసెస్ కావచ్చు, సిటిజన్‌షిప్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ వచ్చేసి చాలా సింప్లర్ ఫామ్‌లో చేశారు. సో బట్ చూస్ చూడాలి నెక్స్ట్ ఎవరొస్తారు? ఈ ప్రెజెంట్ పార్టీ వస్తే ఎలా ఉంటుంది? కొత్త పార్టీ వస్తే ఏం చేంజెస్ తీసుకొనొస్తారు? అండ్ దానివల్ల మనలాంటి ఇంటర్నేషనల్ పీపుల్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఫ్యూచర్‌లో చూడాలి. బట్ హోప్ సో అంత పెద్ద చేంజెస్ ఉండదని నేను అనుకుంటున్నాను. చూద్దాం. సో ఇది అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్ జర్మనీలో ఇలా ఉంది. ఒక సైడ్ వచ్చేసి ఫుల్ రిసెషన్ వల్ల జరిగిన ఇంపాక్ట్ అండ్ ఇంకో సైడ్ పొలిటికల్ చేంజెస్ వల్ల జరిగే ఇంపాక్ట్. సో వీటి మధ్యలో వచ్చేసి కొత్తగా జర్మనీకి రావాలనుకుంటే 2025లో రావచ్చా? ఆపర్చునిటీ కార్డ్ వచ్చిన తర్వాత చాలామంది ఆపర్చునిటీ కార్డ్‌లో ట్రై చేస్తున్నారు. సో నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నేను వచ్చేసి చూసిన కేసెస్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అంటే మీరు ఇన్ కేస్ ఆపర్చునిటీ కార్డ్ ట్రై చేస్తున్నారంటే దానికంటే ముందు మీరు ఏ ఫీల్డ్‌లో ట్రై చేయాలనుకుంటున్నారో మీరు స్కిల్ పెంచుకొని ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారంటే మీరు ముందుగానే జాబ్స్ చూస్తారు కదా! ఏమేం స్కిల్ రిక్వైర్డ్ ఉందో దాన్ని ఇండియాలోనే కొంచెం స్టార్ట్ చేసి కొంచెం నేర్చుకొని రండి. అండ్ ముఖ్యంగా జర్మన్ నేర్చుకొని రండి. బికాజ్ జర్మన్ లేకపోతే ఇక్కడ ఏం చేయలేరండి. కొందరికి ఎవరికో ఒకరికి ఇద్దరికి వచ్చేసి జాబ్స్ వచ్చిండొచ్చు ఇంగ్లీష్ జాబ్స్. బట్ వచ్చేసి అది ఎంతవరకు లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది అనేది చెప్పలేము. సో బెస్ట్ ఇప్పుడున్న కాంపిటీషన్‌కి అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మస్ట్ మీరు జర్మన్ నేర్చుకొనొస్తే బెటర్. అండ్ స్కిల్స్ కూడా మీరు అప్డేట్ చేసుకొని దాని తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ కార్డ్‌కి మీరు అప్లై చేసి వచ్చాక 1 ఇయర్ టైం ఉంటుంది. ఆ 1 ఇయర్ టైంలో వచ్చేసి పార్ట్ టైమ్ చేసుకుంటూ జాబ్స్ ఎతుక్కోవచ్చు. కొందరు వచ్చేసి పార్ట్ టైమ్ వచ్చింది కదా! రిలాక్స్ అయిపోయి జాబ్స్ ఏమి పెద్దగా అప్లై చేస్తూ ఉంటాము. వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న మైండ్‌సెట్‌లో అయితే ఉండకండి. వన్స్ వచ్చిన తర్వాత వచ్చేసి మీరు జాబ్ డే 1 నుంచి అప్లై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్టర్ అయ్యేదే చాలా పెద్ద కష్టం అనుకోండి. పెద్ద స్టెప్ అది. వన్స్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ దాటడానికి మీకు చాలా కష్టం అయితుంది. అండ్ మీరు ఫిల్టర్ అయ్యి మీకు ఇంటర్వ్యూ రావడమే ఇంకా పెద్ద కష్టము. సో మీరు వచ్చేకి ముందైతే మీరైతే కొంచెం స్కిల్స్ నేర్చుకొని, జర్మన్ నేర్చుకొని మీరు వచ్చి అప్లై చేస్తే బెస్ట్. ఇక్కడికొచ్చేసి స్కిల్స్ నేర్చుకొని చేస్తామంటే అది కొంచెం కష్టం. సో కొందరు వచ్చేసి జాబ్ డైరెక్ట్‌గా ఇండియా నుంచే అప్లై చేసి జాబ్ వచ్చి ఇక్కడ ఈయూ బ్లూ కార్డ్ మీద వస్తారు. అలాంటి ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి నా సజెషన్ ఏంటంటే మీరు వస్తున్నారంటే మీరు ఫస్ట్ వచ్చి ఒక 6 మంత్స్ వచ్చేసి మీరు సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి చాలామందిని చెప్పాను కదా! ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో చూస్తున్నాను. చాలామంది వచ్చి జాయిన్ అయిన వితిన్ 3 మంత్స్, 4 మంత్స్‌కంతా లే ఆఫ్ చేసేస్తున్నారు. సో అప్పుడు ఫ్యామిలీని మొత్తం షిఫ్ట్ చేసుకొని మీరు వచ్చి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ సెటిల్ చేశాక మళ్ళీ మీరు జాబ్ పోయిందంటే ఇంకో జాబ్ వెతుక్కోవాలి. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకో జాబ్ వెతుక్కోవాలి. లేదంటే రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ మొత్తంని రిస్క్‌లో పెట్టడం అయితే నేనైతే అలాంటి డెసిషన్ తీసుకోలేను. సో మీరు వచ్చేసి ట్రై చేయాలనుకుంటే వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా వచ్చేసి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చేసింది
రిలాక్స్ అయిపోతామన్న సిచ్యువేషన్ అయితే లేదు. మీరైతే ఎవ్రీ టైమ్ వచ్చేసి మనం అప్‌స్కిల్ చేసుకుంటానే ఉండాలి. బికాస్ ఇవాళ ఉన్న టెక్నాలజీస్ రేపు ఉండట్లేదు. రేపున్న టెక్నాలజీస్ నెక్స్ట్ మంత్ ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. సో మనం ఎప్పుడుని చదువుతూనే ఉండాలి, అన్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అలా ఉంటేనే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో మనం సస్టైన్ అయ్యేకే అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడున్న కాంపిటీషన్కి అది చాలా కీ అనుకోండి. మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇది ఒక సైడ్ అంటే, ఇంకో సైడ్ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ప్రెజెంట్ వచ్చేసి ఏ కోర్స్ బూమింగ్లో ఉంది, ఏ కోర్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంది అన్న దాని మీదే కోర్స్ సెలెక్ట్ చేసుకొని మాస్టర్స్ చేయండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ ప్రెజెంట్ బూమింగ్లో ఉంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే మీరు కోర్స్ చేసిన తర్వాత అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఉంటుందా లేదా కూడా తెలీదు మనకి. సో ప్రెజెంట్ మీరు రీసెర్చ్ చేసి బాగా అనలైజ్ చేసుకొని మీరు ఒక కోర్స్కి అప్లై చేయండి. అండ్ మీరు స్కిల్స్ వచ్చేసి డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ జర్మన్ కూడా నేర్చుకొని రావడానికి ట్రై చేయండి. అది కొత్తగా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు ఉంటే కూడా అట్లీస్ట్ వచ్చేసి A1 A2 ఫినిష్ చేసి తిరిగి ఇక్కడికి రాగానే B1 నేర్చుకోవడానికి ట్రై చేసి, అలా వచ్చేసి మనం జర్మన్ కూడా నేర్చుకుంటూ ఉంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వడానికి అవుతుంది. సో ఇది అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి జర్మనీకే రాకూడదా, మీరు ఇన్ని చెప్తున్నారు అని అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ అండి. వీఆర్ ఫేసింగ్, మేము ఇక్కడ ఉంటున్నాం కదా. సో మేము ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేనైతే రావద్దు అని నేను చెప్పలేను. వన్స్ మీరు రావాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత అయితే మీరు ప్రోయాక్టివ్గా ఉండాలి. అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ అండ్ కష్టపడితే మాత్రం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో చాలామంది వచ్చేసి వచ్చి కొన్ని రోజులకంతా రిటర్న్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మాస్టర్స్ అయిపోయిన వెంటనే రిటర్న్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ లిస్ట్లోనే. ఓవరాల్గా మీకు ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అండ్ ఇది మొత్తం నా ఎక్స్పీరియన్స్, నేను నా ఫ్రెండ్స్ లిస్ట్లో మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఇవి. సో మీరు వచ్చే ముందు ఈ విషయాలన్నీ కూడా కన్సిడర్ పెట్టుకొని ఒక ప్లాన్ చేసుకొని రండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనే ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. మీరు ఏ టాపిక్ మీదన్నా తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడే నాకు కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.